మనం కూడా నిలబడాలి. ట్రాఫిక్ నియంత్రణలో మనం కూడా ఉండాలి. ఆల్ కార్పొరేటర్స్ దయచేసి 150 మంది కార్పొరేటర్లు అంటే పెద్ద ఆస్తి, ప్రజల యొక్క ఆస్తి. మనం ఇటువంటి ఆపత్కాల సమయంలో మనం ప్రజలతో ఉన్నామా లేదా ప్రజలు చూస్తారు మనం. కాబట్టి ఎంటైర్ ఆల్ కార్పొరేటర్స్ దయచేసి వెంటనే జంట నగరాలలో ఈ కమిషనరేట్స్లో ఉన్నటువంటి ఇతర చైర్మన్లైనా ఇతర కార్పొరేటర్స్ అయినా జిహెచ్ఎంసీ కార్పొరేటర్లైనా వెంటనే రంగంలోకి దిగాల. పోలీసుల స్థానిక పోలీసులతో కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎక్కడ షార్ట్ ఫాల్ లేకుండా దయచేసి ప్రతి చెక్ పోస్ట్ దగ్గర ప్రతి దగ్గర మనమే ఉండాలి. అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. అది మన విధి, మన బాధ్యత. ఈ టైంలోనే మనం పనిచేస్తామని మనం ఎన్నుకున్నారు వాళ్ళు. మనం గెలిచిందే వాళ్ళ కోసం, ప్రజల కోసం. కాబట్టి ఇటువంటి ఆపత్కాల సమయంలో ఖచ్చితంగా మనం ప్రజల మధ్య ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి. దయచేసి అందరు ప్రజాప్రతినిధులు రావాలని చెప్పి కోరుతా ఉన్నా. ఆల్ మినిస్టర్స్ తమ తమ జిల్లా హెడ్ క్వార్టర్లో పోండి, జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండండి. ఆల్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ అందరూ కూడా నేను కోరుతా ఉన్నాను, దయచేసి మీ నియోజకవర్గ కేంద్రంలో ఉండండి. పోలీస్ అధికారులతో, రెవెన్యూ అధికారులతో, మున్సిపల్ అధికారులతో మీరు సమన్వయం చేయండి, కోఆర్డినేట్ చేయండి. యూ టేక్ ద లీడ్ రోల్. మీరు ప్రధాన పాత్ర తీసుకోమని కోరుతా ఉన్నా. ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు, హెల్త్ మినిస్టర్ గారు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా కొంత అటు ఇటుగా తిరగాల్సి ఉంటుంది. ఎందుకంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కొనాలి. మున్సిపల్ మినిస్టర్ కొంత పని ఉంటుంది అర్బన్ ఏరియాస్ కోసం. వీళ్ళు అటు ఇటు తిరిగినా పర్వాలేదు, కానీ మిగతా వాళ్ళంతా దయచేసి ఎవరి జిల్లాకు వాళ్ళు పోవాలి. ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ రెస్పెక్ట్ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో ఉండాలి. ఒక్క పోలీసుదే బాధ్యత అంటే కాదు, మనం కూడా ముందుబడి ఎదురుబడి వచ్చే సమస్యలను ఎదుర్కోవాలి, పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయాలి. అదేవిధంగా గ్రామాలలో స్టాండింగ్ కమిటీలు వేయించిన నేను పంచాయతీరాజ్ యాక్ట్ తెచ్చినప్పుడు. ఆ యాక్ట్ యొక్క గొప్పతనం ఏంటంటే 8,20,727 మంది సభ్యులు ఉన్నారు గ్రామ పంచాయతీలలో వేసిన స్టాండింగ్ కమిటీలలో. వీళ్ళందరినీ క్రియాశీలం చేయాలి. గ్రామ పంచాయతీ స్టాండింగ్ కమిటీ సభ్యులందరినీ, ఆయా వార్డు మెంబర్లు, ఆయా సర్పంచులు దయచేసి నేను మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, మనం ప్రజల కోసం ఎలక్ట్ అయినాం. ప్రజలను కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. ఏ ఊరి సర్పంచ్ ఆ ఊరి కథానాయకుడు కావాలి, ఏ ఊరి ఎంపీటీసీ ఆ ఊరి కథానాయకుడు కావాలి, ఎక్కడ ఎంపీపీ ఆయన మండలానికి కథానాయకుడు కావాలి, ఎక్కడ జడ్పీటీసీ ఆయన మండలానికి కథానాయకుడు కావాలి, ఎక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ ఆ జిల్లా కథానాయకుడు కావాలి, స్థానిక ఎమ్మెల్యే ఆయన నియోజకవర్గానికి కథానాయకుడు కావాలి. ఇట్లా సింగిల్ విండో చైర్మన్లు కావచ్చు, డీసీఎంఎస్ చైర్మన్లు కావచ్చు, డీసీసీబీ చైర్మన్లు కావచ్చు, నిన్నగాక మొన్న ఎలక్ట్ అయిన వాళ్ళు ఎక్కడికక్కడ దయచేసి రంగంలోకి దుంకాలి, ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. పోలీస్ అధికారులతో పాటు మనం కూడా ప్రముఖ పాత్ర రౌండ్ ద క్లాక్ పనిచేస్తూ ఉండాలి. రేపటి నుంచి ఈ స్టాండింగ్ కమిటీలో ఉండే సభ్యులు మున్సిపాలిటీలకు వచ్చినట్టయితే 3,400 పైచీలకు వార్డులలో 2,04,300 మంది ఉన్నారండి. అంటే రెండు కలిపితే గ్రామ మున్సిపాలిటీ ఏరియాలు కలిపితే స్టాండింగ్ కమిటీస్లో ప్రజా సంఘాలు 10 లక్షల పైచీలకు మంది ఉన్నారు. ఈ 10 లక్షల పైచీలకు కూడా ప్రజా సైన్యం తయారు కావాలి. ఈ ప్రజాప్రతినిధుల నాయకత్వంలో వీళ్ళందరూ తయారయ్యి సొసైటీని అప్రమత్తం చేయాలి. పోలీసుకు మనం సహకరించాలి. పోలీసు ఎట్లా పనిచేస్తూ మనం అట్లా పనిచేయాలి. ఎక్కడైనా దుర్మార్గం ఉంటే మనం కూడా లాఠీ పట్టుకొని నిలిచేవాళ్ళు, కొట్టమని కాదు నేను చెప్పేది, కానీ అంత షార్ప్గా అంత బాగా పని చేస్తేనే ఈ సమస్యను మనం అధిగమించగలుగుతాం. కాబట్టి దయచేసి ఆ విధంగా చేయాలి. మనకు ఎట్టి పరిస్థితులలో ఈ మిలిటరీని పిలిచే దుస్థితి రాకుండా, కర్ఫ్యూ 24 అవర్స్ లేకుండా, షూటెడ్ సైట్ ఆర్డర్స్ రాకుండా సమాజాన్ని కాపాడుకునే దానిలో మనమందరం భాగస్వామ్యం వహించాలని చెప్పి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి, అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులకు నేను వినయపూర్వకంగా అప్పీల్ చేస్తూ ఉన్నాను. దాన్ని దయచేసి వాడాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. దీనిలో 2-3 విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి, బార్డర్స్ దగ్గర ఆలంపూర్ కావచ్చు, ఇంకా రకరకాల ఆదిలాబాద్ కావచ్చు, వాంకిడి చెక్ పోస్ట్ కావచ్చు, ఇట్లా చెక్ పోస్టుల దగ్గర కొంత బార్డర్ దగ్గర ఒక దాదాపు 3,400 వాహనాలు చేరుకొని ఉన్నాయి. మన రాష్ట్రంలోకి వచ్చేది, రాష్ట్రం గుండా పోయేటి రకరకాల వస్తువులు తీసుకొని వాళ్ళు వచ్చినారు. అందులో మన రాష్ట్ర ప్రజలకు కావాల్సిన అవసరాలకు సంబంధించిన వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి ఈ ఒక్క రోజుకు టోల్ ఎగ్జామ్ట్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ టోల్ బూత్ కాడ వచ్చి మళ్ళీ వాళ్ళు లైన్ కట్టి మళ్ళీ మంది అంతా జమ అయ్యి ప్రమాదం ఉంటుంది. కాబట్టి టోల్ మాఫీ చేసి ఒక రోజుకు వాళ్ళని ఇప్పుడు ఆదేశాలు ఇచ్చినాం రవాణా శాఖకు, పోలీస్ శాఖకు. ఈ నైట్లో వాళ్ళందరినీ ఫ్రీ చేసేస్తారు. వాళ్ళు నైట్ లోపల తెల్లారి లోపు వాళ్ళ గమ్యస్థానాలకు చేసుకోవాలి. మళ్ళీ సపరేట్గా గప్చుప్ అయిపోవాలి. మళ్ళీ లారీలు తర్వాత రానియరిగా. నిన్న చేరుకున్నారు, మన లాక్డౌన్ ప్రకటించే లోపు చేరుకున్నారు. కాబట్టి వాళ్ళకి రిలీఫ్ రావాలి. కాబట్టి ఆ ప్రకారంగా చేయాలని చెప్పి నేను కోరుతున్నా. అదేవిధంగా సపోజ్ ఒక ఆయనకు అపెండిసైటిస్ నొప్పి రావచ్చు. ఎక్కడో ఒక ఊర్లో, ఒక మండలంలో, ఒక పట్టణంలో
ఒక ఆయనకి ఏదైనా గుండె దెబ్బ రావచ్చు అనుకోకుండా సడన్గా, ప్రజలకు రకరకాల సమస్యలు వస్తాయి. ఎవరికైనా ఒక బంధువు చనిపోవచ్చు, ఒక ఆయనకు తండ్రి చనిపోవచ్చు, ఒక కొడుకు పోవాల్సిన అవసరం ఏర్పడచ్చు, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వాళ్ళు పోవాలి. ఈ డెత్స్ విషయంలో కానీ, ఎమర్జెన్సీ హెల్త్ విషయంలో కానీ, ఇంకా ఏదైనా అన్సీన్ ఎమర్జెన్సీ ఉంటే కానీ డయల్ 100కి ఫోన్ చేయాలి ప్రజలు. ఎక్కడికక్కడ డయల్ 100 ఉంది. డయల్ 100కి ఫోన్ చేస్తే వెంటనే అధికారులు స్పందిస్తారు, తగిన ఏర్పాట్లు చేస్తారు. అంత అత్యవసరం అనుకుంటే వాళ్ళకి సొంత వాహనం లేకపోతే ఏదైనా వాహన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తారు. ప్రజలకు బాధ కావద్దు కాబట్టి ఎక్కడికక్కడనే ఇట్లాంటి నేను చెప్పిన లాంటి ప్రత్యేకమైనటువంటి ఆరోగ్య సమస్య కానీ, చావులకు సంబంధించిన సమస్య కానీ, ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ కానీ ఏర్పడ్డట్టయితే ఫ్రీగా మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి డయల్ 100 అనేది చేయండి. ఫోన్ చేస్తే మీకు వెంటనే ఏర్పాటవుతుంది. రైతాంగం దయచేసి కొంత మొక్కజొన్న పంట ఆల్రెడీ వస్తూ ఉంది, వరి పంట ఇప్పుడు వస్తుంది. మొక్కజొన్న కానీ వరి పంట కానీ మొత్తానికి మొత్తం ప్రభుత్వం కొంటది. మీరేం బెంబేలు ఎత్తాల్సిన అవసరం లేదు. మీ కనీస మద్దతు ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లు తీసుకొని రండి. మీకు చెక్స్ ద్వారా బ్యాంకులలో వేస్తారు. ఆటోమేటిక్గా మీ డబ్బులు మీకు సేఫ్గా వస్తాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. అయితే ఎట్టి పరిస్థితులలో టౌన్లో ఉండే మార్కెట్ కమిటీకి రావద్దు. అవి బంద్ పెడుతున్నాం. మిమ్మల్ని మార్కెట్ కమిటీకి రానివ్వరు. మీ ఊళ్ళలోనే మీరు అమ్ముకోవాలా. మీకు తగినన్ని సెంటర్లు అక్కడనే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కూపన్స్ ఇస్తారు మీకు, ఎవరు ఏ రోజు దేవాలనేది. మార్కెట్ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది మొత్తం అంతా కూడా ఇప్పుడే ఆదేశాలు జారీ చేసినాం. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు రివ్యూ చేసి మొత్తం రిపోర్ట్ అంతా నాకు అందజేసినారు. దాని మీద నుంచి ఇలా హై లెవెల్ మీటింగ్లో కూడా సమీక్ష చేసినాం. ఖచ్చితంగా ఎవరి వ్యవసాయ ఉత్పత్తులు వారి ఊళ్ళలోనే అమ్ముకోవడానికి, అక్కడనే కొనుగోలు చేయడానికి ఐకేపీ సెంటర్లు పెంచుతూ ఉన్నాం. సహకార సంఘాలు ప్యాక్స్, పిఎస్సిఎస్ వాళ్ళని కూడా కొనుగోలు చేయమని చెప్తా ఉన్నాం. ఆ ఏర్పాట్లను జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కోఆర్డినేట్ చేసుకొని చేయాలి. గతంలో రైతు సమన్వయ సమితులని చెప్పినాం. ఇప్పుడు వాటిని రైతు బంధు సమితులని పిలుస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా ఎవరి ఊళ్ళో వాళ్ళు ఈ కార్యక్రమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఆ కార్యక్రమం చేయాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నా. అదేవిధంగా హోమ్ క్వారంటైన్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో గట్టి నిఘా పెట్టమన్నాం. వాళ్ళ పాస్పోర్ట్లను కూడా సీజ్ చేయమని చెప్పినాం. వాళ్ళు నకరా ఎక్కువ చేసి కొంతమంది పారిపోతున్నారు కాబట్టి పాస్పోర్ట్లు సీజ్ చేయమని చెప్పినాం. ఇంకా అప్పటికి కూడా బుద్ధి లేని పని చేస్తే వాళ్ళ పాస్పోర్ట్ సస్పెండ్ కూడా చేయిస్తాం. వాళ్ళు ఎందుకంటే పౌర సమాజానికి శత్రువులుగా పరిణమించే వాళ్ళు పౌర సదుపాయాలు పొందడానికి అర్హులు కారు. మొత్తం సమాజం యొక్క శ్రేయస్సుకే భంగం వాటిలో చేస్తామంటే వాళ్ళకి సమాజం ద్వారా లభించేటువంటి లాభాలు పొందే అర్హత లేదు. కాబట్టి నిర్దాక్షిణ్యంగా వివరించమని కలెక్టర్లకు, ఎస్పీలకు ఆదేశం ఇచ్చినాం. డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు ఉంటవి. కాబట్టి వాళ్ళు నియంత్రణ పాటించి క్వారంటైన్లో ఉన్నవాళ్ళు ఆ క్వారంటైన్లోనే ఉండాలని కోరుతా ఉన్నాం. తర్వాత కొన్ని కూరగాయల ధరలు పెంచినట్టుగా నేను ఇలా న్యూస్ పేపర్లు చూడడం జరిగింది. ఇది కొంచెం బాధాకరమైన విషయం. మన దగ్గర ఉత్పత్తి అయ్యే కూరగాయలు తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 30 లక్షల మెట్రిక్ టన్నులు మనకు ఉత్పత్తి అవుతాయి. మనం ఇక్కడ కన్జ్యూమ్ చేసేది ఆల్మోస్ట్ 27 లక్షల మెట్రిక్ టన్నులే. అంటే ఒక 3 లక్షల కూరగాయలు సర్ప్లస్ ఉంది మన దగ్గర. ఉండంగా కూడా మేము ఎక్కువ ధరలు పెంచుతాం, హోర్డింగ్ చేస్తామంటే ఇక అయ్యబుచ్చి అంటే అబ్బబుచ్చి అంటే నడవదు. ఎవరైతే రేపటి నుంచి ఎక్కువ ధరకు అమ్ముతారో పీడీ యాక్ట్ పెట్టి డైరెక్ట్గా జైల్లోకి పంపిస్తాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆల్ కలెక్టర్స్కి ఆర్డర్ ఇచ్చినాం. అధికంగా ధరలు పెంచి ఈ టైంలోనే ప్రజల రక్తం పిండుకుంటాను చూసేవాడు ఎవడైనా సరే డెఫినెట్గా కూరగాయల ధరలు పెంచిన వాళ్ళు కానీ, నిత్యావసర సరుకుల ధరలు పెంచిన వాళ్ళని కానీ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తాం, దుకాణాలు సీజ్ చేస్తాం, పీడీ యాక్ట్లు పెట్టి జైల్లో కూడా పంపిస్తాం. తస్మాత్ జాగ్రత్త ఉండమని చెప్తా ఉన్నా. మీ జీవితాలు పాడు చేసుకోవద్దు, మీ వ్యాపారాలు దెబ్బతీసుకోవద్దు. మిమ్మల్ని పర్మనెంట్ ట్రేడర్స్ కింద ప్రభుత్వం ఐడెంటిఫై చేస్తుంది, బ్లాక్ లిస్ట్లో పెడుతుంది. తర్వాత మీరు ఎంత రోధించినా ఎంత ఏడ్చినా మీకు మళ్ళీ లైసెన్సులు రావు, మీ షాప్ కూడా క్యాన్సిల్ చేస్తారు, అన్నీ కూడా పోతాయి. కాబట్టి మీరు కూడా బుద్ధిజీవుల్లాగా ఈ టైమే కాదు, దేశమంతా అల్లకల్లోలం, ప్రపంచమంతా అల్లకల్లోలం ఉంది అంటే గిన్నెనే దొరికిందా మీకు ధరలు పెంచి ప్రజల జేబులు కొలగొట్టేది ఇప్పుడేనా మీరు? ఇంత దుర్మార్గం ఎందుకు మీకు? కాబట్టి అది పద్ధతి కాదు. ఈ సమస్య ఇంకెన్ని రోజులు కంటిన్యూ అయ్యేది ఎవరికి తెలియదు, మన చేతిలో లేదు. అమెరికా లాంటి దేశమే ఇలా హయ్యెస్ట్ సఫరర్, 45,000 దాటిన వాళ్ళ దగ్గర ఏమైందో తెలియని ఒక ఉత్పాతంలో భయంలో పడ్డరు. ఆర్మీని పిలిచారు, చివరికి షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇష్యూ చేసి ఆర్మీని పిలిచారు. ఎందుకంటే ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇబ్బంది జరుగుతుంది. మన దేశం కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు అందిన సమాచారం మేరకు కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు 30 వరకు లాక్డౌన్ చేసి పడేసింది. 30 వరకు.
మన రాష్ట్రంలో బయటకు పోదామంటే అవకాశం లేదు. అడుగడుగున పోలీస్ చెక్ పోస్టు. ఎందుకు పోవాలా? ఇటు పోతారా? పోవడం ఎందుకు? అవసరం లేదు. వేరే దేశం పోదామంటే అవకాశం లేదు. వేరే రాష్ట్రం పోదామంటే అవకాశం లేదు. పుణ్యక్షేత్రం పోదామంటే అవకాశం లేదు. మరి ఏం చేయాలి? దయచేసి ప్రజలందరికీ నేను దండం పెట్టి మనవి చేస్తా ఉన్నా, ఒక ఆపత్కాల సమయంలో మనం ఖచ్చితంగా నియంత్రణ పాటించాలి. చాలా టీవీ ఛానల్స్ నేను ఎక్కువ చూడను, కానీ చూసినంత మేరకు ఇలా కొన్ని టీవీ ఛానల్స్ అప్పీల్ చేస్తూ ఉన్నాయి ప్రజలకు. మనకు బుద్ధి లేదా? ఎందుకు పోతున్నాం? మనం నియంత్రణ పాటించలేమా? ఈ మాత్రం జ్ఞానం ఉండాల్సిన అక్కర్లేదా అని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తున్నారు? మన మేలు కోరి చెప్తున్నారు. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితులలో ఏ పరిస్థితుల్లో కూడా పోవద్దని మనం చేస్తూ ఉన్నాం. ఈవినింగ్ 7 o'clock టు మార్నింగ్ 6 o'clock రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి కర్ఫ్యూ ఇంపోజ్ చేసినారు. నిన్నటిదాకా లేదు, కానీ ఇప్పుడు కర్ఫ్యూ ఈజ్ ఇంపోజ్డ్. ఒక్క మనిషి కూడా రోడ్డు మీద రావడం లేదు ఎట్ ఎనీ కాస్ట్. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా డయల్ 100 ఫోన్ చేయండి. మీ ఇంటి దగ్గరికి వాహనం వస్తుంది, మీకు సాయం చేస్తారు. మనిషి వీధిలోకి వస్తే చాలా కఠినమైన చర్యలు ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. ఇంకా బతిమాలే పరిస్థితి ఉండదు. ఇక నేను దాకా చెప్పిన పోలీసులు దండం పెట్టి చెప్పినారు, ఇప్పుడు ఈ దండాలు అందుకుంటారు ఇక డెఫినెట్గా. కాబట్టి అది ఎవరికి వారు స్వయం నియంత్రణ పాటించాలి. ఆ పరిస్థితి కొని తెచ్చుకోవద్దు. ఈవినింగ్ 7 నుంచి మార్నింగ్ 6 వరకు టోటలీ కర్ఫ్యూ ఇస్ ఇంపోజ్డ్. కర్ఫ్యూ విధించబడ్డది. కాబట్టి చర్చ ఎవరు కూడా ఛాన్స్ తీసుకోకండి దయచేసి. అనవసరమైన చర్చ వద్దు. షాప్స్ విల్ బి క్లోజ్ బై 6 o'clock ఓన్లీ. అన్ని రకాల కూరగాయలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, షాపులు మొత్తం కూడా 6 గంటలకే బంద్ చేయాలి. 7 గంటల దాకా ఉండకూడదు. ఇంకా 6 గంటలకు కొనుగోలు పూర్తి చేసుకొని 7 లోపల ఇళ్ళకి చేరుకోవాలి. 7 గంటల దాకా కొంటాం, తర్వాత ఇంటికి వస్తామంటే కుదరదు. కాబట్టి 6 గంటలకే షాపులు మూసివేయబడతాయి. 6 గంటల 1 నిమిషానికి షాప్ తీసున్నా ఆ షాప్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకెన్. అందులో అనుమానం కూడా లేదు. కాబట్టి షాప్స్ మానేయాల్సిందే, మూసుకోవాల్సిందే. అంతకు మించి ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఎవరికి వారు మీరు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అనుమతించిన పనులు ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం జరగకపోతే మనకు పాలు రావు. పాలు పితకాల్సిన వాళ్ళు, పొలానికి నీళ్లు పెట్టవలసిన వాళ్ళు పెట్టాల్సిందే, పండిన పంట కొయ్యాల్సిన వాళ్ళు కొయ్యాల్సిందే. లేకపోతే ధాన్యం కూడా మనకు రాదు, తిండి గింజలు లేకుండా అవుతాం. కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో జరిగే వ్యవసాయ పనులను ప్రభుత్వం అనుమతిస్తూ ఉన్నది, రిలాక్స్ చేస్తూ ఉన్నది. ఇక దాదాపు 50 లక్షల ఎకరాల పంటలను ఇప్పుడు వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, అదంతా రావాలి. మనకు వస్తేనే మనకు తిండి గింజలు దొరుకుతాయి. కాబట్టి వ్యవసాయ పనులకు ఎటువంటి ఆటంకం లేదు. అది గ్రామీణ ప్రాంతాలు కాబట్టి అది కూడా వాళ్ళని చర్యలు తీసుకోమని చెప్తా ఉన్నాం. మరీ గుంపులు కాకుండా ఒక పద్ధతిగా చేసుకోమని చెప్తా ఉన్నాం. అట్లనే కూలీలకు కొంత ఉపాధి దొరికే ఆస్కారం కాబట్టి నరేగా పనులు కూడా, ఇది ఉపాధి హామీ పథకం పనులు కూడా ఒకటే దగ్గర చాలా గుంపులు కాకుండా కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి అవి కొనసాగించవచ్చు అని చెప్తా ఉన్నాం. అట్లానే ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు అవి కూడా ఎక్కడో జరుగుతూ ఉంటాయి దూరంలో. కాబట్టి ఆ కాంట్రాక్టర్స్కి ఆదేశం ఇచ్చినాం. వాళ్ళు ఆ లేబర్ ఉండే క్యాంప్ దగ్గర హై శానిటైజేషన్ చర్యలు తీసుకొని వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుతూ వాళ్ళు ఒకటే దగ్గర గుంపులు కాకుండా స్కాటర్డ్గా పనిచేసుకునే పద్ధతిలో ఇరిగేషన్ పనులు కూడా కొనసాగించవచ్చని చెప్పినాం. ఇట్లా ప్రజలకు సంబంధించి ఇది పెట్టడం జరిగింది. చాలా గ్రామాలు చాలా బుద్ధిమంతుల్లాగా చాలా బ్రహ్మాండంగా గ్రామాలు కంచెలు వేసుకున్నారు. నాది ఒక 20-30 ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. కంచెలు వేసుకొని వాళ్ళు ఏం చేసినారంటే మేము వేరే ఊరికి వేరే గ్రామస్తులు మా ఊరికి రావద్దు. కొందరు బండలు పెరిచినారు, కొందరు రాళ్ళగూడలు పెరిచినారు, రకరకాలుగా ఉన్నది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు బాగున్నాయి, నియంత్రణలో ఉన్నాయి చాలా వరకు. ఒక హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కొంచెం నిన్నటి వరకు కంట్రోల్ ఉండే, అది కూడా కంట్రోల్లోకి వచ్చింది. అట్టే దయచేసి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా, దయచేసి నియంత్రణ పాటించండి. అనవసరమైన సమస్యలు వస్తే మనం ఇబ్బందుల పాలవుతాం. వ్యాధి ఇప్పటికీ భగవంతుని దయ వల్ల మన కంట్రోల్లో ఉంది, మరీ ఎక్స్పాండ్ అయితలేదు.